అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ సెట్ రాసి బీటెక్ అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్లోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళ అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి? స్టూడెంట్స్ ఇప్పుడు ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నప్పుడు వేటికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి? ఈ విషయాల మీద మనం ఈ వీడియోలో చర్చిద్దాం. వీడియో చివరి వరకు చూడండి. దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఈ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల డేటా మనం కేవలం గత ఏడాది కట్ ఆఫ్ ఆధారంగా చేస్తున్నటువంటి వీడియో. చాలా రకాలుగా టాప్ 20 కాలేజెస్ని నిర్ణయించవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, ఇతర అనేక రకాల క్రైటీరియాగా మనం భావించవచ్చు. కానీ మనం స్టూడెంట్స్ డిమాండ్ ఎక్కడుంది, ఏ క్యాంపస్ని ఎక్కువ మంది స్టూడెంట్స్ చేరాలనే దానికి ఆప్షన్గా ఎంచుకుంటున్నారు, వీటిని మాత్రమే మనం పరిగణలో తీసుకుని ఈ టాప్ 20 కాలేజెస్ లిస్టు మనం అందిస్తున్నాం. ఇంకా చాలామంది చాలా రకాల కాలేజెస్ లిస్టు ఉండొచ్చు. ఆ కాలేజీ లేదు, ఈ కాలేజీ లేదని చెప్పొచ్చు. మనం కేవలం గత ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో సిఎస్సి కోర్ బ్రాంచ్లో కట్ ఆఫ్ డేటా ఏ క్యాంపస్ని ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు అన్నదాన్ని క్రైటీరియాగా తీసుకుని ఈ టాప్ 20 కాలేజెస్ లిస్ట్ని మనం రూపొందించాం. ఇక ఇందులో టాప్ 20 కాలేజెస్ ఏంది అన్నది పరిశీలిస్తే ఫస్ట్ 3-4 కాలేజీలు గవర్నమెంట్ క్యాంపస్లే ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇప్పటికీ అటు మెడిసిన్ అయినా ఇటు ఇంజనీరింగ్ అయినా టాప్ కాలేజెస్గా గవర్నమెంట్ కాలేజెస్ కొనసాగుతున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు వాటికి ఎందుకు అంత డిమాండ్ ఉంటుంది? ఎయిమ్స్, జిప్మర్ లాంటి సంస్థల్ని మెడిసిన్లో ఎందుకంత టాప్ ప్రయారిటీగా ఇస్తారని చూస్తే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో లభించేటువంటి ఫెసిలిటీస్, అక్కడ ఉండేటువంటి ఎక్స్పోజర్, ఇదంతా ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఫ్యాకల్టీ సహా ఇతర అనేక రకాలుగా అక్కడ ఉండేటువంటి అడ్వాంటేజెస్ కారణంగా స్టూడెంట్స్ వాటిని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు. ఇక ఏపీలో ఈఏపీ సెట్ రాసినటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ కాకినాడ జేఎన్టీయూకేగా పిలుస్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక కాకినాడ జేఎన్టీయూ తర్వాత సెకండ్ ప్లేస్లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్, ఏయుసిఈ వైజాగ్లో ఉంటుంది. ఇది సెకండ్ ప్రయారిటీగా ఎక్కువ మంది స్టూడెంట్స్ చూస్ చేసుకుంటున్నారు. ఇక ఈ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ప్రయారిటీగా ఎక్కువ మంది స్టూడెంట్స్ కోరుకున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్. ఇక ఫోర్త్ కాలేజెస్ కూడా జేఎన్టీయూఏ అనంతపూర్లో ఉన్న జేఎన్టీయూ కాలేజీని ఎక్కువ మంది స్టూడెంట్స్ తమ ప్రయారిటీగా పెట్టుకున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచ్లో కట్ ఆఫ్ డేటా ప్రకారంగా చూస్తే ఈ 4 కాలేజెస్ టాప్ 4గా నిలుస్తున్నాయి. ఇక గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత ఏపీలోనే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్లో ఉండేది ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్, ఇది అమరావతిలో ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూషన్కి చాలా డిమాండ్ ఉంటుంది. దాని తర్వాత ఆ ఎస్ఆర్ఎం సమీపంలోనే ఉండే విట్ అమరావతికి కూడా చాలా పెద్ద స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఈఏపీ సెట్లో అత్యధికులు తమ ప్రయారిటీగా ఈ క్యాంపస్లని ఉంచుతారు. వీటి తర్వాత గాయత్రి వైజాగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆంధ్రప్రదేశ్లోనే టాప్లో ఉండే వన్ ఆఫ్ ది కాలేజెస్గా గాయత్రి విద్యా పరిషత్ని మనం చెప్పొచ్చు. ఇక 8th ప్లేస్లో ఆర్వీఆర్జేసి గుంటూరు ఉంటుంది. ఇది చాలా పాత కాలేజ్, చాలా మంచి ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్న కాలేజ్ కాబట్టి ఈ క్యాంపస్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. దీని తర్వాత జిఎంఆర్ రాజం, ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న ఈ జిఎంఆర్ అనే దిగ్గజ కార్పొరేట్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్, దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. దీని తర్వాత విష్ణు కాలేజ్ భీమవరంలో విష్ణు కాలేజ్కి చాలా మంచి డిమాండ్. ఏపీ సెట్లో టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ నుంచి డిమాండ్ కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇది టాప్ లిస్ట్లో టాప్ 10లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక వీటి తర్వాత ఎస్ఆర్కేఆర్, ఇది కూడా భీమవరంలోనే ఉంటుంది. చాలా పాత కాలేజ్, ప్రెస్టీజియస్ కాలేజ్ కాబట్టి దీనికి కూడా మంచి డిమాండ్ కనిపిస్తుంది. దీని తర్వాత ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది సూరంపాలెం కాకినాడ సమీపంలో ఉంటుంది. దీనికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది. దీని తర్వాత ఎనిట్స్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూషన్, ఇది కూడా వైజాగ్ చేరువలో ఉంటుంది. దీనికి కూడా చాలా మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఇక వాటి తర్వాత లిస్టులో ఉన్న క్యాంపస్లో
ఇది కూడా సూరంపాలెంలోనే ఉంటుంది. ప్రగతి, ఆదిత్య 2 క్యాంపస్లు ఎదురెదురుగా ఉంటాయి. ఇక ఆదిత్య తర్వాత ఎంవిజిఆర్, దీనికి కూడా చాలా మంచి డిమాండ్ ఈఏపీ సెట్ యాస్పిరెంట్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇది లిస్ట్లో ఆ తర్వాత ప్లేస్లో నిలుస్తుంది. ఇక లిస్ట్లో నెక్స్ట్ ప్లేస్లో ఉండేది పీవీపీ సిద్ధార్థ. ఇది విజయవాడ నగరంలో ఉంటుంది. దీనికి కూడా చాలా మంచి డిమాండ్ కనిపిస్తుంది. దాని తర్వాత పుల్లారెడ్డి, ఇది కర్నూలు నగరంలో ఉంటుంది. దీనికి కూడా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. చాలా కాలంగా ఈ క్యాంపస్ టాప్ లిస్ట్లో కనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత లిస్ట్లో ఉన్నటువంటి క్యాంపస్ల్లో లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మైలవరంలో ఉంటుంది. దీనికి కూడా చాలా మంచి పేరుంది. ఇది టాప్ 20 లిస్ట్లో ఈ క్యాంపస్ కూడా కనిపిస్తుంది. దాని తర్వాత విజ్ఞాన్స్ లారా, ఇది కూడా గుంటూరులో ఉండేటువంటి కాలేజ్. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. దాని తర్వాత బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, ఈ క్యాంపస్ కూడా చాలా పెద్ద స్థాయిలో డిమాండ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కట్ ఆఫ్ బేస్ చేసుకున్నటువంటి జాబితా. మీకు టాప్ 20 కాలేజెస్ వివరాలు తెలియజేస్తాం. మీ ర్యాంక్ని బట్టి మీరు 5000 లోపల ఉంటే జేఎన్టీయూకే, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లాంటివి ట్రై చేయొచ్చు. ఇదంతా ఓపెన్ కేటగిరీకి సంబంధించి. మీరు 5,000 to 7,000 లోపల ఉంటే మీరు విట్, ఎస్ఆర్ఎం లాంటి క్యాంపస్లకు ట్రై చేయొచ్చు. మీరు 8,000 to 9,000 లోపల ఉంటే గాయత్రి విద్యా పరిషత్ లాంటి క్యాంపస్లకు ట్రై చేయొచ్చు. 10,000 to 11,000 లోపల ఉంటే ఆర్వీఆర్జేసి, విష్ణు ఇలాంటి క్యాంపస్లు ట్రై చేయొచ్చు. 15,000 లోపల ఉంటే ప్రగతి, ఆదిత్య, ఎస్ఆర్కేఆర్ ఇలాంటి క్యాంపస్లు కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. 20,000 లోపల ఉంటే మీరు మిగిలినటువంటి అనిల్ నీరుకొండ, దాంతోపాటుగా విజ్ఞాన్స్ లారా ఇలాంటి క్యాంపస్లు కూడా మీరు ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ 25,000 లోపల ఉంటే మీరు టాప్ 20 కాలేజెస్లో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా పెట్టుకుంటే మీకు ఎక్కడో చోట సీటు దక్కేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు అట్లాంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా సమాచారం కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.